టు V9 న్యూస్. డైమండ్ వ్యాపార రంగంలో అగ్రగామి సంస్థ అయిన దివ్య డైమండ్స్ అధినేత మహేందర్ గారు మనతో ఉన్నారు. దివ్య డైమండ్స్ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉంటున్నాయి, వాటి కార్యాచరణ ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. దివ్య డైమండ్స్ని మీరు ఎప్పుడు ప్రారంభించారు? దివ్య డైమండ్స్ ప్రారంభించి ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 decades అయిపోయింది. అది మా పాప పేరు. అండ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 27 సంవత్సరాలు అవుతుంది దివ్య డైమండ్స్ స్టార్ట్ చేసి. సో ముఖ్యంగా ఏంటంటే స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రత్నాలు నిజంగా ఎందుకు ఇంత విలువైనవి, అంటే దీని ప్రయోజనాలు ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోని ఈ జెమాలజీ కోర్స్ చేయడం జరిగింది. తర్వాత అట్లా అంటే చాలా వరకు ఇండియాలో ఏం జరుగుతుందంటే రత్నాలు ఒక నమ్మకంగానే కొనేవాళ్ళు. కాకపోతే నిజంగా మోసాలు కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే నమ్మిన చోటే మోసాలు జరుగుతున్నాయి. సో ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది, ఎందుకంటే రత్నాలు చాలా విలువైనవి. సో ప్రపంచం అంతా ఎలా నమ్ముతుందంటే ఎందుకంటే ఎంత విలువైన రత్నాలకు ఒక కమిట్మెంటు, ఆథరైజేషన్ ఉండాలి. అలాగా వరల్డ్ అంతా ఎలా నమ్ముతుందంటే క్వాలిఫైడ్ పర్సన్, ల్యాబొరేటరీస్ అలా సర్టిఫై చేస్తేనే వరల్డ్ నమ్ముతుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ విధానాన్ని దివ్య డైమండ్స్ ఇంట్రొడ్యూస్ చేశాం. అలాగే ఎవరు మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో సర్టిఫైడ్ జాతరత్నాలని అందజేస్తూ ముందుకు వెళ్తున్నామండి. మీకు ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఎందుకు రత్నాలు ఇంత విలువైనవి అన్న ఒక క్యూరియాసిటీతోనే రత్నాల వ్యాపారం రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏ మూవీ చూసినా, ఏ సబ్జెక్ట్ చూసినా చిన్న పౌచ్లో డైమండ్స్ లాంటివి ఉంటాయి, రత్నాలు ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద సూట్ కేసులో క్యాష్ ఉంటుంది. అయితే ఇంత చిన్న రత్నాలకి ఎందుకు ఇంత విలువ అన్నది ఆలోచించినట్టయితే నిజంగా అలాంటి క్యూరియాసిటీ ఈ జెమాలజీ కోర్స్ చేయడానికి యాక్చువల్లీ మనకు ఆస్కారం దొరికింది. అండ్ అలా రత్నాల గురించి ఎప్పుడైతే జెమాలజీ కోర్స్ చేసేటప్పుడు నిజంగా చాలా వండర్ఫుల్ విషయాలు ఏంటంటే రత్నాల పుట్టుక కూడా చాలా విశిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే రత్నాలు భూమిలో 100 కిలోమీటర్ల లోపల కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది రత్నాల తయారీకి. సో ఇలా ఉన్నప్పుడు అండ్ నిజంగా ఏదైనా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా ఫార్మేషన్ అయ్యేటప్పుడు షార్ట్గా తయారయ్యేదానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అదే లాంగెస్ట్ డ్యూరేషన్ ఉందనుకోండి, దానికి మల్టిపుల్ ప్రయోజనాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఒక చెట్టు తీసుకోండి, నార్మల్ చెట్టు ఒక 2 సంవత్సరాలు పెరుగుతుంది. అదే టీక్ చెట్టు ఉందనుకోండి, అది ఫార్మేట్ కంప్లీట్గా పెరగడానికి 20 సంవత్సరాలు పడుతుంది. మరి టీక్ చెట్టుకు ఉన్నంత ఉపయోగాలు నార్మల్ చెట్టుకు ఉండవు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే లాంగెస్ట్ గెస్టేషన్ ఏదైతే ఉంటుందో ఫార్మేషన్ అవ్వడానికి దాని ప్రయోజనం కూడా అన్ని విధాలుగా ఉంటుంది. సో అట్లా అర్థం చేసుకోవచ్చు. అలా రత్నాలకైతే మరీ చాలా రత్నాలంత లాంగెస్ట్ గెస్టేషన్కి వేరేది లేదు. సో అలాగే రత్నాల ప్రభావం కూడా మల్టిపుల్ వేస్ట్ ఉంది. ఒకటి ఏంటంటే అందం కోసం, ఆస్తి కోసం, ప్రైడ్ కోసం అండ్ అన్నింటిని మించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదృష్టం కోసం రత్నాలు ధరిస్తున్నారు. కాబట్టి రత్నాలది అన్నది చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగినందువల్ల విపరీతంగా డూప్లికేట్స్ కూడా ఉన్నాయి. సో దివ్య డైమండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా జాతి రత్నాలు మనిషికి మేలు చేస్తే, అదే డూప్లికేట్ స్టోన్స్ హామ్ చేస్తాయి. అది నేను చెప్తున్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిక్లేర్ చేశారు జాతి రత్నాలు మన మానవాళి ఉపయోగకరంగా ఉంటాయి, అదే డూప్లికేట్ అయితే నష్టం చేస్తాయి. అదేలా ఇప్పుడు ఉపయోగకరంగా ఎలా ఉంటుంది సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్టయితే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ ఉంటుంది రత్నధారంలో. అంటే హ్యూమన్ బాడీలో కూడా విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ ద సన్ రేస్. సో అలాగా ఒక పర్టికులర్ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. సో నిజంగా ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల ఆ రత్నం ద్వారా రేస్ ఏదైతే పాస్ అయ్యి బాడీలో పడతాయో చాలా ఏరియాస్లో ఓపెన్ అప్ అవుతాయి. ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ అనేది హ్యూమన్ బాడీపై ఉంటుంది. సో అదే వేరే డూప్లికేట్ అయితే డూప్లికేట్లు ఏంటంటే అపియరెన్స్ మాత్రమే సేమ్ ఉంటుంది. నిజంగా రత్నము అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే దాంట్లో ఒక స్పెసిఫిక్ కెమికల్ కాంపోజిషన్స్తో కూడుకుంటుంది కాబట్టి దాన్ని పలానా రత్నం అని చెప్తున్నాం. సో అలా రత్నశాస్త్రంలో ఉండే సబ్జెక్ట్ ఇది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తూ ఈ రత్నాల గురించి సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎవరైతే రత్నాలను నమ్ముతున్నారో జాతి రత్నాలను వాళ్ళు ఎవ్వరు డూప్లికేట్ పెట్టుకోకూడదు, ఒరిజినలే పెట్టుకోవాలని అవేర్నెస్ ముఖ్యంగా చేస్తూ ఉన్నామండి. ఓకే, మీరు ఈ కోర్స్ చేశారు అన్నారు కదా, ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా, లేకపోతే మీరే స్టార్ట్ చేశారు? బ్యాక్గ్రౌండ్ అంటే అండి మై ఫాదర్ వాజ్ ఎ జ్యువెలర్. కాకపోతే
మీరు ఇక్కడ ఇంకోటి గమనించాలి, మా ఫాదర్ జ్యువెలర్ అయినా ఆయనకి రత్నాల గురించి అవగాహన లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100 జ్యువెలర్స్ 95% మంది వాళ్ళకి రత్నాల గురించి అవగాహన ఉండదు. ఎందుకంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. ఈవెన్ పూర్వకాలంలో కూడా ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, జ్యువెలర్స్ కానీ గోల్డ్ స్మిత్స్ కానీ, 90% మందికి తెలియదు, వాళ్ళు గోల్డ్ వర్కే పరిమితం ఉంటారు. దట్ వే మై ఫాదర్ వాజ్ ఆల్సో జ్యువెలర్, బట్ ఈ డు నాట్ నో ఎనీథింగ్ రిగార్డింగ్ జెమ్స్. సో కాకపోతే ఏంటంటే నేను పర్టికులర్గా ఈ కోర్సు స్టడీ చేయడం వల్ల, ఆ క్యూరియాసిటీ వల్ల రత్నాల గురించి తెలుసుకోవడం, నిజంగా రత్నాలు ఎన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి, చరిత్ర ఏం చెప్తుంది అన్న విషయాలన్నీ నేను తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పాతకాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న రత్నాలకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎందుకంటే పాతకాలంలో అయినా ఇప్పుడైనా రత్నాలే. ఎందుకంటే ఇప్పుడు సైంటిఫిక్ పారామీటర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ డైమండ్ ఉంది. ఇప్పుడు డైమండ్ అని ఇప్పుడు ఎలా గుర్తుపెట్టగలుగుతున్నామంటే సర్టిఫికేట్ విధానంలో సైంటిఫిక్ పారామీటర్స్ మీద ఉంటుంది. ఎలా అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, డెన్సిటీ, హార్డ్నెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇలా సైంటిఫిక్ పారామీటర్స్ 10 నుండి 12 రకాల టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లో ఉంటే అది డైమండ్ అవుతుంది. సో ఇప్పుడు హార్డ్నెస్ 10 ఉండాలి, 10 ఉంటే డైమండ్ అవుతుంది. ఒకవేళ 9 ఉంటే డైమండ్ అవ్వదు. సో అది పాత రోజుల్లో డైమండ్ అయినా ఇప్పుడు డైమండ్ అయినా అది ఈ పారామీటర్స్లో మ్యాచ్ అయితే అది డైమండ్ అవుతుంది. అప్పుడు వ్యత్యాసం అయితే ఏం లేదు. అందుకే రత్నాలు ఇప్పుడు చూడండి, జాకబ్ డైమండ్, హోప్ డైమండ్ అండ్ కోహినూర్ డైమండ్, ఇలాంటివన్నీ ఎన్ని వందల సంవత్సరాలైనా ప్రాపర్టీస్ ఏం మారు. డైమండ్ లాంటివి అయితే మరీ హార్డెస్ట్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎందుకంటే వజ్రానికి వస్తుంది అంటారు కదండి, అంత హార్డెస్ట్గా ఉంటాయి. సో మార్పు ఏం లేదండి, అన్ని రత్నాలు ఒకటే. కాకపోతే అప్పుడు పాత రోజుల్లో ఏంటంటే అప్పుడు ఒరిజినల్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి విపరీతంగా ఆ ఒరిజినల్ రత్నం ఎలా ఉంటుందో దానికి దగ్గరగా ప్రాపర్టీస్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ఎన్ని క్రియేట్ చేసినా జాతి రత్నము, న్యాచురల్ రత్నాన్ని గుర్తించే ఈక్వల్గా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రత్నమే ఫర్ ఎవర్ ఉంటుంది. రత్నంలో ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రత్నాలకి ఇంత ప్రజాదరణ రావడము, డ్యూరబిలిటీ క్వాలిటీస్ ఉంటాయి, అంటే లైఫ్ లాంగ్గా ఉంటాయి అవి. అందుకే రత్నాలు ఇంత ఈ ప్రత్యేకత కూడా దీంట్లో ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా రత్నాలు ఒకటేనండి, ప్రాపర్టీస్ ఒక్కటే ఉంటాయి. కరోనాకి ముందు, కరోనా తర్వాత మీ వ్యాపారం ఎలా సాగుతుంది? దాంట్లో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఏం తేడా లేదనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కొందరు మన స్పిరిచువల్ మాస్టర్స్ లైక్ గరికపాటి లాంటి వారు కూడా కరోనాకు ముందు కరోనా ఎందువల్ల వచ్చిందంటే చంద్రుడు వీక్ ఉండడం వల్ల, చంద్రగాలి లోపం వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయి అని చెప్పారు. దానికి రెమెడీస్ కూడా ఆయన ఏం చెప్పారంటే చంద్రుడికి సంబంధించిన రత్నాన్ని వేసుకోవడం వల్ల కూడా కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తల్లో ఇప్పుడు మనం మాస్క్ ఎలా పెట్టుకుంటున్నామో అలాగే ఒక స్వాతి ముత్యం లాంటిది పెట్టుకుంటే చంద్రగ్రహ సంబంధిత జబ్బుల బారిన పడకుండా మనం కాపాడగలుగుతాము అని ఒక స్పిరిచువల్ మాస్టర్ చెప్పారు. సో ఎందుకంటే ఇప్పుడు కరోనా అనేది రిలేటెడ్ విత్ ద స్నీజింగ్ అండ్ కోల్డ్ కాబట్టి సో ఆ విధంగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ విధంగా ఇంకా కరోనా తర్వాత కూడా చాలామంది ఒక సెల్ఫ్ దీంట్లో చాలామంది రత్నాలు పెట్టుకోవడం కూడా ముందుకు వచ్చారు. బట్ ఓవరాల్ ఒక మాట వాస్తవం ఏంటంటే సర్వైవల్ కోసం ఫస్ట్ చూశారు కాబట్టి డిఫరెన్స్ అయితే ఉంది. మాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఉంది. కాకపోతే ఇది ఎందుకంటే లగ్జరీ ఐటమ్ అని కూడా చెప్పలేము, ఇది ఎసెన్షియల్ ఐటమ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు రత్నాలు పెట్టుకునేది, ఇప్పుడు ఆర్నమెంట్ అంటే లగ్జరీ ఐటమ్ అవుతుంది. రత్నాలు దేనికి పెట్టుకుంటున్నారు? మెజారిటీగా బ్యూటీ కోసం పెట్టట్లేదు, ఒక గుడ్ ఇంపాక్ట్ కోసం పెట్టుకుంటున్నారు. నిజంగా ఎందుకంటే ఒక అదృష్టం కోసం పెట్టుకుంటున్నారు. అదృష్టాన్ని ప్రభావితం ఏదైనా చేస్తుందంటే భూమి మీద రత్నాలు మాత్రమే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, మాలాంటి రత్నాల వ్యాపారం చేసే వాళ్ళు చెప్పలేదు. కాబట్టి కొంచెం డిఫరెంట్, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం పైన ఉంది కాబట్టి కొద్దిగా ఉంది. బట్ ఈక్వల్గా దివ్య డైమండ్స్లో విపరీతంగా స్వాతిముత్యాలు కూడా మేము సేల్ చేయడం జరిగింది. ఎందుకంటే కోల్డ్ బారిన పడకుండా కొన్ని ప్రొటెక్షన్ లాగా కూడా చాలామంది ప్రికాషన్గా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కూడా స్వాతిముత్యాలను ధరించారండి. ఈ వ్యాపారంలో ఒడిదుడుకులు ఎలా ఉంటాయండి. ఈ వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు అనేది ఉంటాయి. ఎందుకంటే అన్ని నెసెసిటీస్ అయిన తర్వాత రత్నాల గురించి ఆలోచిస్తారు. అండ్ ఇది కాకుండా ఈ మధ్య ఏంటంటే అవేర్నెస్ పెరగడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత కష్టపడ్డా ఒక ఆవగింజంత అదృష్టం లేకపోతే సక్సెస్ లేదని శాస్త్రాలు చెప్తుంటాయి.
సో అదృష్టాన్ని ప్రభావితం ఏం చేస్తుందంటే జ్యోతిష్ శాస్త్రంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ రత్నధారణ అయిపోయింది. సో అలాగ ప్రతి ఒక్కరికి అదృష్టం కావాలి, ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి. సో ఆ విధంగా చూస్తే అందరూ ఇప్పుడు మెజారిటీగా రత్నాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇక్కడ రత్నాలు ఎంతో కొంత పవర్ లేకుంటే చాలామంది ముందుకు రారు. సో ఏదో ఒక పవర్ ఉంది కాబట్టి దాని పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి రత్నాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎవరు పెట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళ గురించి నిజంగా రత్నాలు ఎలా ఇంపాక్ట్ ఇస్తాయి, ఒక రత్నం పెట్టుకుంటే సక్సెస్ ఎలా వస్తుందని ఆలోచించే వాళ్ళకు వాళ్ళకి తెలియలేకపోతుంది. నిజంగా జ్యోతిషశాస్త్రం కానీ రత్నశాస్త్రం గురించి స్టడీ చేస్తే అవి ఎలా ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఉంటుంది అన్నది శాస్త్రాలు చాలా క్లియర్గా చెప్పబడ్డది. కాబట్టి దీంట్లో ఒక నెసెసిటీ యాంగిల్లో కూడా ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు, సక్సెస్ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రజాదరణ ఉంటుందని, ఎందుకంటే ఉండడానికి కారణం రత్నాలు కూడా నిజంగా పవర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ రత్నాలు ధరిస్తున్నారు. కాకపోతే మన దగ్గర నవగ్రహ సిస్టమ్ ఆధారంగా మనం రత్నాలు ధరిస్తే ప్రపంచవ్యాప్తంగా జోడియాక్ సైన్ ఆధారంగా రత్నాలు ధరిస్తున్నారు. ఏదో విధంగా రత్నాలు మాత్రం హ్యూమన్ బీయింగ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా సైకలాజికల్ కూడా వాళ్ళకి ఒక హెల్ప్ అయిపోతుంది. ఇప్పుడు శాస్త్రాల గురించి అవగాహన లేదు, ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల వాళ్ళకు నా దగ్గర సంథింగ్ ఈజ్ దేర్, ఐ కెన్ విన్ ద రేస్, ఇలాంటి కాన్ఫిడెన్స్ అది ఏం చేయకుండా రావాలంటే కాదు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది రత్నాలు ఈ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీగా చాలామందికి హెల్ప్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సైంటిఫిక్గా నేను ఒక R&D బేసిస్లో నేను చెప్పగలుగుతాను. సో ఈ రెండు విధాలా పనిచేస్తుందండి. రత్నాలు అయితే చేస్తున్నాయి కాబట్టి వాడుతున్నారు. ఒడిదుడుకులు అనేది పెరుగుతూనే ఉంది రత్నధారణ. ఎందుకంటే భూమి ఏమి పెరగట్లేదు, జనాభా పెరుగుతున్నారు, శాస్త్రాల గురించి అవగాహన పెరిగిపోయింది, రత్నాలు ధరిస్తున్నారు. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్లో ఒక 50 సంవత్సరాలు గడిచింది అనుకోండి, రత్నాలు ఇక భూమి అయితే పెరగట్లేదు కదా, రత్నాలు చాలా అరుదైపోతాయి. అప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు, మా తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు రత్నాలు ధరించారని చెప్పుకునే రోజులు వస్తాయి. ఎందుకు? అదే పూర్వకాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంగడిలో రత్నాలు అమ్మినారట అని మనం చదువుకున్నాం. అంటే కుప్పలు రాసులుగా పోసి అమ్మారు అప్పుడు. ఎందుకంటే జనాభా తక్కువ ఉంది, భూమి అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు అంతే ఉంది. సో ఇప్పుడు అలా లేదు, జనాభా పెరిగిపోతున్నారు, రత్నాలు మొదలే అరుదయ్యాయి. సో ఈ విధంగా రత్నాలకన్నది ఈ విధంగా చరిత్ర అన్నది రత్నాల గురించి ఉందండి. ఓకే, డైమండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎన్ని రకాల డైమండ్స్ ఉంటాయి? డైమండ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒకటి అర్థం ఏం చేసుకోవాలి, అన్ని రత్నాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే జెమ్స్ అంటారు. సో అందులో ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అనుకోండి, ఇప్పుడు బ్రింజాల్, లేడీస్ ఫింగర్ ఇలాంటి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఒక దగ్గరికి వస్తే ఏమంటాము? వెజిటేబుల్స్ అంటాం. వెన్ యూఆర్ పికింగ్ అప్ ఒక బ్రింజాల్ని తీసామనుకోండి, దాన్ని బ్రింజాల్ అంటాం, వెజిటేబుల్ అన్నాం, దానికి స్పెసిఫిక్ నేమ్. అలాగే అన్ని రత్నాలు ఉంటాయి, అన్నిటి రత్నాలు జెమ్స్ అంటారు. అందులో వైట్ కలర్గా ఉండేది, బాగా బ్రైట్గా ఉండేదాన్ని డైమండ్ అంటారు, రెడ్ కలర్లో ఉండేదాన్ని రూబీ అంటారు, గ్రీన్ కలర్ ఉండేదాన్ని ఎమరాల్డ్ అంటారు, ఎల్లో కలర్లో ఉంటే కనకపుష్పరాగం. ఇలాగ ఒక స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి. సో డైమండ్స్లో మళ్ళీ కేటగరైజేషన్ క్వాలిటీ బేస్ ఉంటుంది, కలర్ బేస్ కూడా ఉంటాయి. డైమండ్స్ అందరూ అనుకుంటారు వైట్ అని, డైమండ్స్ అన్ని రంగులు దొరుకుతాయి. బ్రౌన్ కలర్ దొరుకుతుంది, బ్లాక్ కలర్ దొరుకుతుంది, రెడ్ కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్, ఇట్లా అన్ని కలర్స్లోనూ డైమండ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా రత్నాల గురించి మనం చెప్పవచ్చు. ఎందుకంటే పర్టికులర్ ఒక్కొక్క జెమ్ స్టోన్కి ఒక పేరు ఉంది. సో అన్నీ ఒక దగ్గర వేస్తే రత్నాలు అనాలి, ఒక సింగిల్ స్టోన్ తీసుకుంటే అది ఒక పర్టికులర్ నేమ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ డైమండ్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా యూజ్ చేస్తారు జ్యువెలరీ చేయడానికి కానీ? అదే చెప్తున్నాను. ఇప్పుడు రత్నాలు ఎన్ని విధాలుగా వాడుతున్నారంటే మెజారిటీగా ఇప్పుడు బ్యూటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రత్నాలు మనం ఈ జనరేషన్ నుండి తీసుకుంటే యుగాల నుండి రత్నాలు ధరిస్తున్నారు. రాజులు రత్నం ధరించిన రాజు లేడు. అది కాకుండా మన ఈ 18th సెంచరీ అలా అప్పటి నుండి చూసుకుంటే 18th, 15th సెంచరీ చూస్తే బ్యూటీగా ఉంటాయి కాబట్టి రత్నాలు సివిలైజేషన్ లేని రోజుల్లో కూడా రత్నాలకు మనిషి ఆకర్షితులయ్యాడు. సో ఆ విధంగా ఫస్ట్ రత్నాలు బ్యూటీ కోసం ధరించారు. తర్వాత ఏమైపోయిందంటే సైకలాజికల్గా వాళ్ళకు సెంటిమెంటల్ అటాచ్మెంట్స్ అయిపోతుంది. నిజంగా వాళ్ళకు ఇది పెట్టుకోవడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, సైకలాజికల్గా ఉన్న ఎఫెక్ట్ ఇస్తున్నాయి. తర్వాత అరుదుగా లభిస్తున్నాయి కాబట్టి అసెట్గా మారిపోయాయి. తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఏంటంటే అదృష్టాన్ని ప్రభావితం రత్నాలు చేస్తే అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. దాన్ని నాలెడ్జ్ పెరిగిన కొద్దీ
నిజంగా అదృష్టం కోసం మెజారిటీగా ఇప్పుడు రత్నాలు అనేది ధరిస్తున్నారు. సో రత్నాలు అనేది మల్టిపుల్ వేస్లో మనిషిపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే పూర్వకాలంలో స్వర్ణ భస్మము, వజ్ర భస్మంని వాడేవాళ్ళు. అంటే రత్నాలతో కూడా భస్మాన్ని చేసి ఆరోగ్యంకు వాడేవాళ్ళు. ఇప్పుడు అది ఆ సిస్టమ్ ఇప్పుడు ఎందుకు లేదంటే కాస్ట్లీ అఫైర్ అయిపోతుంది. వజ్రభస్మం ఎవరు చేయాలి ట్రీట్మెంట్ కోసం? రత్నాలు వజ్రాలు ఎంత దొరుకుతున్నాయి? సో అప్పుడు విరివిగా ఉండే కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో వాడారు స్వర్ణ భస్మం అని, వజ్రభస్మం అని, రత్నాలతో చేసిన భస్మాలు. అంటే భస్మం అంటే యాష్ టైప్ అలా చేసి వాడేవాళ్ళు. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ మినరల్స్. మన హ్యూమన్ బాడీ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ మినరల్స్. సో ఆ విధంగా అప్పుడు థియరీ ఉండే. ఇప్పుడు ఇంత జనాభా పెరిగింది, అది దానికి పర్ఫెక్ట్ అది ఒకవేళ నిజంగా దాన్ని అడాప్టేషన్ ఎందుకు చేయలేరంటే ఎక్కడ దొరకాలి రత్నాలు. అందుకే ఏ యూనివర్సిటీలో కూడా జెమాలజీ కోర్సెస్ లేవు. ఎందుకంటే ఏదైనా కోర్స్ ఉండాలి అంటే మినరాలజీ, జియాలజీ వరకే ఉంది ప్రతి యూనివర్సిటీలో. మీరు చూడండి జెమాలజీ అనేది వెరీ రేర్ ఉంది, మినరల్స్ వరకే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఉండాలంటే ప్రాక్టికల్స్ కావాలి కదా. డైమండ్స్ పెట్టి ఏ యూనివర్సిటీ మీ కోర్సెస్ ఇస్తుంది? అందుకే జెమాలజీ కోర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ లేదు. దీనికంటూ ఒక స్పెషలైజ్డ్ అండ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఉన్నాయి ప్రపంచంలో. సో ఈ విధంగా జెమ్స్ అన్నది ఒక ప్రత్యేక స్థానంలోనే నిలిచిపోయాయండి. ఈ డైమండ్స్ వ్యాపారం అనేది చాలా కష్టంతో కూడుకుంది అంటారు. మరి మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అయితే నేను ఎట్లా ఫేస్ చేశానంటే, ప్రపంచం అంతా నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు సర్టిఫికేట్ లేకుంటే ఎవరు కొనొద్దు అని చెప్పినప్పుడు మాత్రం నేను చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో జరిగిన సిస్టమ్ ఏంటి, అంత నమ్మకంగా వ్యాపారం జరిగేది. అంటే అప్పుడు కోర్సు గురించి, ఎడ్యుకేషన్ గురించి చాలామందికి అవగాహన తెలియదు. నేనేదో క్యూరియాసిటీతో ఐ లెర్న్ ద సబ్జెక్ట్, ఐ స్టడీ ద సబ్జెక్ట్. అప్పుడు ప్రపంచం అంతా సర్టిఫికేట్ లేకుండా విదేశాల్లో కొనట్లేదు, మీరు కూడా ఇట్లా సర్టిఫికేట్తో కొనుక్కోవాలి, నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్టిఫికేట్ ఉన్న తర్వాత నమ్మాల్సిన అవసరం లేదని నేను ఎప్పుడైతే ఒక మీడియా ద్వారా నేను ఇంట్రొడ్యూస్ చేశాను, స్టార్ట్ చేశాను, అప్పుడు మాత్రం మార్కెట్ నుండే ఎదుర్కోవాల్సి వచ్చింది ద పీపుల్ ఆర్ డీలింగ్. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు అన్ఫిట్ అయిపోతారు కదండి. ఆ విధంగా అలాంటి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఏదేమైనా ట్రూత్ని పట్టుకునే ఉన్నాడు, ఎవ్వరు డూప్లికేట్. ఎందుకంటే నిజంగా ఇది ఒక లాస్ట్ రే హోప్ లాగా ఉంది రత్నధారణ. ఇది నా హ్యూమన్ కన్సర్న్ ఏంటంటే, నిజంగా ప్రతి ఒక్కరూ అన్ని విధాల ప్రయత్నం చేసి ఏ ప్రయత్నం సక్సెస్ కాకపోయినప్పుడు రత్నాల జోలికి వచ్చి ఒక హోప్ లాగా పెట్టుకుంటున్నాను, ఈక్వల్గా సక్సెస్ పొందుతున్నాను. అదే ఒకవేళ డూప్లికేట్ అయితే నిజంగా దానివల్ల ప్రయోజనం ఉండదు. సో ఈ లాస్ట్ రే ఆఫ్ హోప్ లాగా ఉన్న సబ్జెక్టును కాపాడాలని మా పర్సనల్ కన్సర్న్. ఎందుకు అప్పుడు ఒరిజినలే ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చేశాను. అంటే అవేర్నెస్ ఇవ్వడము, అంటే ఇంతవరకు సబ్జెక్ట్ అందరూ ఇట్లా గుప్పిట్లు పెట్టుకొని చేశారు వ్యాపారం. నేను అవసరం లేదు, సబ్జెక్టుని చెప్పి కూడా వ్యాపారం చేయొచ్చు అని నమ్మి అలాగే సబ్జెక్ట్ అన్నది ఓపెన్ చేసి సర్టిఫికేట్ విధానాన్ని సౌత్ ఇండియాలోనే మొదటిసారి మా జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఇండియాలోనే ఫస్ట్ ల్యాబొరేటరీ, ఇండియా మొత్తంలో, నాట్ ఇన్ కంట్రీ, ఇది మన స్టేట్లో కాదు. ఆ విధంగా రత్నాల గురించి నా వంతు బాధ్యతగా గివింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండి. డైమండ్స్ అనేవి మనకి భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయి? డైమండ్స్ అయితే ఇప్పుడైతే దిస్ ఈజ్ హౌ ఇట్స్ అసెట్ పరంగా ఉంటాయి. మూవబుల్ అసెట్ అని చెప్పొచ్చు, ట్రూ మూవబుల్ అసెట్. నిజంగా ఇప్పుడు కార్ లాంటి మూవబుల్ అసెట్ కాదు. కార్ ఏంటి, మీరు ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళగలుగుతారు. ఇల్లు, స్థిరాస్తులు ఏవి మూవబుల్ అసెట్స్ కావు. మూవబుల్ అసెట్స్ అంటే వజ్రాలు లాంటివి, విలువైన రత్నాలని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఈ అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య అయితే వేలం పాటలో కొన్ని 100 కోట్లకు అమ్ముడుపోతున్నాయి. 100 కోట్లు, నాట్ 1 crore and 2 crores. రీసెంట్గా సన్షైన్ రూబీ అని 25 క్యారెట్స్, అంటే అది ఆల్మోస్ట్ దీనికంటే డబుల్ సైజ్ ఉంటుంది, 215 crores అమ్ముడుపోయింది ఆప్షన్లో. సో ఇంత మూవబుల్ అసెట్, ఇది కరెక్ట్గా చెప్పాలంటే మూవబుల్ అసెట్ అని ఇలాంటి రత్నాలనే అంటారు. సో ఆ విధంగా రత్నాలకు ఉంటుందండి డిమాండ్. ఎందుకంటే ఇది ఒక్క షో కోసమే వాడట్లేదు కదా, మల్టిపుల్ వేస్లో వాడుతున్నారు. కాబట్టి రత్నాలకు డిమాండ్ ఉంటుంది, ఇప్పటికైనా ఉంటుంది. ఎందుకంటే నిజంగా భగవంతుని కూడా అలంకరించాలన్న రత్నాలతో అలంకరిస్తారు రాజులు, దేశాధినేతలు, రాజాధినేతలు. అంతెందుకు భారతదేశ అత్యుత్తమ పురస్కారం ఏంటి? భారతరత్న. భారతకు రత్నాన్ని ఎందుకు పెట్టారు? రత్నం అంత విలువైంది, అంత సుపీరియర్ క్వాలిటీ కాబట్టి రత్నాన్ని పెట్టారు. సో దీనికి ఉంటుంది, దీనికి తగ్గుతుందని ఎప్పుడు మనం అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే రేర్ అయిపోతాయి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనం ఎన్నో కాసులు ఇచ్చి ఒక రాసి రత్నాలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంత క్యాష్ వస్తే కానీ మంచి రత్నం రావట్లేదు. సో ఇంకా రేర్ అయిపోతాయి, ఇంకా విలువ పెరిగిపోతుంది ఒరిజినల్ అయితే.
ఒకవేళ డూప్లికేట్స్ వచ్చినందుకు ఇంకో కారణం కూడా విపరీతంగా డూప్లికేట్స్ రావడం వల్ల కూడా ఒరిజినల్ ధర పెరిగిపోతుంది. ఎందుకంటే దొరకవు కదా, నోబడీ క్రియేటెడ్, ఎవరు తయారు చేసినవి కావు. సో ఇలాగా రత్నాలకు డిమాండ్ ఏం తగ్గదు, ఎందుకంటే రత్నాల్లో అంత పవర్ ఉంది. అది ఏ ఒక్కరు తయారు చేయలేరు, సాక్షాత్ భగవంతుడే మనకు సహజంగా భూమితో పాటు మనకు పుట్టినాయి. అదే చెప్తున్నాను కదా, పుట్టుక కూడా చాలా విశిష్టతతో కూడుకుంది. కాబట్టి రత్నాలు చాలా గొప్ప హయ్యర్ ప్లాట్ఫామ్ ఉందని చెప్పాలి. దివ్య డైమండ్స్ భవిష్యత్ ప్రణాళిక ఒకటేనండి, ఎవరైతే రత్నాలు నమ్ముతున్నారో, జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారో, హిందూ ధర్మం కానీ ఎనీ రిలీజన్, అట్లంటే రత్నాలు ఒక రిలీజన్ కోసం కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ వాడుతున్నారు. అదే మన ముస్లిమ్స్ వాడుతున్నారు. వాళ్ళు ఎలా అంటే కాకపోతే పేర్లు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఉర్దూలో ఏమంటారంటే జమ్రుద్, యాఖూద్, మర్జాన్ అని ఇట్లా అంటారు వాళ్ళ పేర్లు. అదే మన ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా జాస్పర్ స్టోన్, ఓపల్ స్టోన్, ఆక్వామెరిన్, కాకపోతే డిఫరెంట్ సో మెనీ కేటగిరీస్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అవైలబుల్ ఫ్రమ్ ద ఎర్త్. అందులో మనము హిందూయిజంలో ఎక్కువ మెజారిటీగా నవరత్నాలను మనం వాడుతున్నాం, ప్రెషర్ స్టోన్స్. సో అందరూ వాడుతున్నారండి అది. కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ద జెమ్ స్టోన్స్. ఓకే, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ వరల్డ్ వైడ్గా మాకు ఇప్పుడు 7th బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది జపాన్లో. అండ్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు అమెరికాలో ఉంది, దుబాయ్లో ఉంది, అండ్ హైదరాబాద్లోనే 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంకా ఫ్యూచర్లో హైదరాబాద్లో ఏమైనా స్ప్రెడ్ చేయాలి? లేదండి, నేను ఒకటే ఇప్పుడు స్ప్రెడ్ చేయాలనుకుంది ఏంటంటే ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నాం ఒకటి. అందరికీ నిజంగా ఎవరు డూప్లికేట్ బారిన పడకుండా ఉండాలని, ముఖ్యంగా మా దగ్గర వచ్చి కొనకపోయినా కొనాలని కూడా రూల్ ఏం లేదు. మీరు వరల్డ్ అంతా ఎలా నమ్ముతుందో ఆ పారామీటర్స్ని మీరు నమ్మండి. ఎందుకంటే ఇండియాలో 80% డూప్లికేట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ జెమ్స్ వాల్యూవర్గా ఎవ్రీడే ఐమ్ టెస్టింగ్ సో మెనీ జెమ్ స్టోన్స్. అలా తేలుతున్న నిజాలు, సాక్ష్యాధారాలు, డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను. 85% డూప్లికేట్స్ మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అంటే ఇంత వైడ్గా డూప్లికేట్స్ ఉన్నాయండి. ఇవి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే చాలామంది తెలిసి తెలియక ల్యాబొరేటరీ విధానాలు లేకుండా జ్యోతిష్యులు, కమర్షియల్ జ్యోతిష్యులు రాళ్ళు ఇవ్వడం వల్ల డూప్లికేట్స్ ఎంకరేజ్ అయిపోతున్నాయి. సో ఇలాగ ఉంది, అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఇది నిజంగా ఒక గొప్ప పరిణామం. రత్నము చాలా ఏరియాస్ను మన బాడీలో స్టిమ్యులేట్ చేస్తాయి. ఎందుకంటే మనిషి సక్సెస్ కారణం మేధాశక్తే. అలాంటి మేధాశక్తిని స్టిమ్యులేట్ చేసి ఓపెన్ అప్ చేస్తాయి. ఇంత పవర్ రత్నాలకు ఉంది. అయితే ఇలాంటిది ఎవరు డూప్లికేట్ బారిన పడకుంటుండాలని అవేర్నెస్ అయితే మ్యాక్సిమం చేస్తున్నాం. అండ్ లెట్ us హోప్ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆల్సో రిసీవింగ్ ఇట్. చాలామంది చెప్తూ ఉంటారు. సో అదే ఇంకా దాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఇంకా అవేర్నెస్ పెంచుతామండి. మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరు ఎలాంటి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు? ఆఫర్స్ ఒకటేనండి. జనరల్లీ ఇప్పుడు మా దగ్గర జెమ్ స్టోన్ అడ్వైజెస్ కూడా ఉంటాయి, అండ్ జెమ్స్ టెస్టింగ్ కూడా ఉంటుంది, సేల్స్ కూడా ఉంటాయి, అండ్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మేము ఉగాది సందర్భంగా కూడా ఒక 50% హారోస్కోపిక్, అంటే జనరల్గా క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్ చేత మేము హారోస్కోప్ చూపించి రత్నాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎనీవే వీఆర్ ప్రొవైడింగ్ విత్ ద రత్నాల్ని, ప్రతి రత్నాన్ని సర్టిఫికెట్తోనే ప్రొవైడ్ చేస్తున్నాం. మా ఇష్యూ చేసే సర్టిఫికెట్ మోర్ దెన్ 100 కంట్రీస్లో వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇదే కాకుండా అవర్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇండియాలోనే గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్గా ఉంది. కాబట్టి అయితే ఇన్ని విధాలుగా మేము సర్టిఫికేట్ విధానాన్ని చేస్తున్నాం. కాబట్టి మేము ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ అవేర్నెస్ ఉండాలని సర్టిఫికేట్తోనే కొనాలి అన్న అవేర్నెస్ అన్నది చాలామందికి చెప్తున్నామండి. ఇది మీరు మీరు ఏదైతే సబ్జెక్ట్ నమ్ముతున్నారో ఇలాగే ఈ ప్రపంచం అంతా ఎలా నమ్ముతుందో ఆ పద్ధతిలో మీరు నమ్మినట్టయితే మీకు జాతిరత్నం అందుతుందని చెప్తున్నాను. ఓకే, డైమండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి మీ దగ్గర? డైమండ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒకటి మంచి స్కీమ్ ఏంటంటే డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అంటారు. ఎందుకంటే డైమండ్స్ మీద గీత పడదు, ఎందుకంటే హార్డెస్ట్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. కాబట్టి డైమండ్స్ అండ్ బర్మా రూబీస్ ఇలాంటి దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ వేస్, ఇటు మీకు జాతకరీత్యా మీకు ఉపయోగకరంగా ఉంటుంది, అండ్ డైమండ్స్ లాంటివి కూడా మళ్ళీ రీసేల్ వాల్యూ లాంటివి ఉంటాయి. కాబట్టి డైమండ్స్ అండ్ బర్మా రూపీస్ అండ్ ప్రీమియం క్వాలిటీ రత్నాల మీద, వైడ్యూరం లాంటి రత్నాల మీద మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిపుల్ వేస్ మెల్లగా దాని వాల్యూ పెరుగుతుంది. తర్వాత మీకు దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది, అదృష్టము కలిసి వస్తుంది. స్లోగా డైమండ్ వాల్యూ అనేది పెరుగుతుందండి.
కాబట్టి ఈ మధ్య చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సాలిటైర్ డైమండ్స్ మీద. మా దగ్గర కూడా వండర్ఫుల్ స్కీమ్ ఉందండి. ఎందుకంటే డైమండ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు డైమండ్, హార్డెస్ట్ మెటీరియల్. ఎన్ని వేల సంవత్సరాలు వాడినా డైమండ్స్ అనేది ఫర్ ఎవర్గా ఉంటాయి. కాబట్టి నౌ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. అంటే మా అథెంటిఫికేషన్, మా సర్టిఫికేషన్ చూసి చాలామంది ముందుకు వస్తున్నారు. ఈక్వల్గా మీద ఒకటేనండి దివ్య డైమండ్స్ క్వాలిటీ బేస్ ఉంటాయి. క్వాలిటీ కాంప్రమైజ్ ఎక్కడ ఉండదు. ప్రతి రత్నం ఒక ఎఫెక్టివ్ రత్నం ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ప్రైస్ బేస్ చూస్తారు. ప్రైస్ కాదండి, నిజంగా రత్నం పెట్టుకోవడం ఒక ఎఫెక్ట్ కోసం ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ధర ఎందుకు ఉంది, వేరియేషన్స్ ఏంటి, ఈ రేట్ వేరియేషన్ దేనివల్ల ఉంది అన్న పాయింట్స్ చాలామంది చెప్పారు. నీకు ఈ ధరగా మొన్న రీసెంట్గా ఒక జ్యువెలర్ చెప్పారండి 5,000 కంటే ఎక్కువ ధర ఉండదని. కొన్ని లక్షల కోట్ల రూపాయలకి అమ్ముడుపోతున్నాయి. దానికి ఏం తెలుసు సబ్జెక్టు? ఆయన దగ్గర 5,000 కంటే ఎక్కువది లేదు. సో ఆ విధంగా కూడా కొంత చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు. సో ఏదేమైనా మీరు ఒకటే చెప్పేది ఏంటంటే దివ్య డైమండ్స్ ఈస్ గివింగ్ మ్యాక్సిమం అవేర్నెస్ అండి మా దగ్గర. నేను అదే చెప్తున్నాను, మా దగ్గర కొనాలని ఎప్పుడు రూల్ ఉండదు. ఎందుకంటే ఒక ట్రూ క్వాలిఫైడ్ జెమాలజిస్ట్గా వీఆర్ ఒక ప్యాషన్ ఇన్ ద పబ్లిక్, అందరికీ నాలెడ్జ్ అందాలని మల్టిపుల్ వేస్లో వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళు గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి, గోల్డ్ ఇవ్వండి వద్దని కాదు. గోల్డ్ కంటే ఈక్వల్గా గోల్డ్ ప్రైస్ ఎంత స్టాండర్డ్గా ఉందో అలాగే డైమండ్ ప్రైస్ కూడా ఒక స్టాండర్డ్ ఒక యాప్లో మనకు ప్రైస్ దొరుకుతుంది. దాన్ని ర్యాపోర్ట్ అంటారు. సో మీరు డైమండ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా వండర్ఫుల్. ఎందుకంటే గోల్డ్ ఎలా ఉందో ఈక్వల్గా నెక్స్ట్ స్టెప్లో అంత స్టాండర్డ్ ప్రోడక్ట్గా మనం చెప్పొచ్చు డైమండ్. దాంతోపాటు అరుదుగా లభించేవి రూబీలు అండ్ ఇలాంటి దాని మీద డైమండ్, బర్మా రూబీ ఇలాంటి దాని మీద కూడా మీరు పెట్టవచ్చు. కాకపోతే ఇంకా మీకు గోల్డ్ అంటే ఎక్కడ పడితే అక్కడ కొంటారనుకోండి. కాకపోతే డైమండ్స్ లాంటివి కూడా ఇప్పుడు స్టాండర్డ్ కంపెనీస్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సర్టిఫికేషన్ విధానం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా రీసేల్ వాల్యూ సిస్టమ్ పెరుగుతుందండి ఫ్యూచర్లో. ఎందుకంటే ఎట్లాగో ఇప్పుడు మేము ఇచ్చే డైమండ్స్ ఏవైతే ఉన్నాయో బిల్ అవన్నీ మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఎవ్రీథింగ్ డైమండ్ మీద నెంబర్ ఉంటుంది, యూనిక్ నెంబర్. దాన్ని నాన్ ట్యాంపరబుల్, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఇంకా గోల్డ్ అనే ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. ఉన్న వెయిట్ మనం వాడుతుంటే తగ్గిపోతుంది కొద్దిగా అరుగుదలలో. అలాగే డైమండ్ లాంటిది మాత్రం ఎలాంటి అరుగుదలే ఉండదు, స్క్రాచ్ ప్రూఫ్. కాబట్టి దీని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ స్కీమ్ అన్ని ఇప్పుడు దివ్య డైమండ్స్లో పెద్ద పెద్ద సాలిటైర్కు దివ్య డైమండ్స్లో వీ హ్యావ్ వండర్ఫుల్ స్కీమ్ అండి. మీరు ఒకసారి వచ్చి చూడండి. మీకు ఇవన్నీ నేను ఇప్పుడు ఒకసారి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు ఆ డీటెయిల్స్ అనేది మీకు చెప్తామండి. ఇప్పుడు డైమండ్స్లో రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది? అంటే ఏం లేదండి, ఎప్పుడైనా ఇప్పుడు మనకు వ్యాట్ కడతాం. వ్యాట్ తీసేసిన తర్వాత వ్యాట్ అనేది గవర్నమెంట్ పోతుంది. ఆ వ్యాట్ మైనస్ చేసిన తర్వాత హార్డ్లీ 5 to 10% లోపల డిపెండింగ్ ఆన్ ద టైం ఉంటుంది డిడక్షన్, అంతే. అది కూడా టైం బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్టర్ 5 years తర్వాత ఇచ్చారనుకోండి సేమ్ వాల్యూ ఉంటుంది. సో అలాగా అంటే వాల్యూ అప్పుడు పెరుగుతుంది కదండి. సో ఆ విధంగా అది ఇంత పర్సంటేజ్ ఇట్లా అని చెప్పలేము. ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద టైం పారామీటర్ అండి. సార్ అసలు డైమండ్స్ ఎలా దొరుకుతాయి? మీరు ఎక్కడి నుంచి ఆ డైమండ్స్ని తీసుకొస్తారు? అదేనండి, డైమండ్స్ అన్ని మైన్స్ నుండి దొరుకుతాయి. కాకపోతే పూర్వకాలంలో వాల్కనోస్ ద్వారా డైమండ్స్ అనేది బయటకు వచ్చేటివి. ఇప్పుడు చాలా డిబిఎస్ లాంటి సంస్థలు డిగింగ్ చేసి కూడా డైమండ్స్ మనకు వెలికి తీయడం జరుగుతుంది. జనరల్గా సౌత్ ఆఫ్రికా, రష్యా, ఈవెన్ ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేస్ నుండి డైమండ్స్ దొరుకుతున్నాయి. అండ్ నేనైతే డైరెక్ట్గా మైన్ నుండే ప్రొక్యూర్ చేస్తాం, బర్మా రూపీస్ కానీ డైమండ్స్ కానీ. సో మేము మైన్ నుండి ప్రొక్యూర్ చేయగలుగుతున్నాం కాబట్టి ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. అండ్ ఈ విధంగా డైమండ్స్ మెజారిటీగా యాంట్వర్ప్ అనేది బిగ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఇది బెల్జియం ఏదైతే డైమండ్స్కో. కాకపోతే బెల్జియం మాత్రం మైన్స్ ఏం లేదు, మార్కెటే ఉంది. సో జనరల్గా డైమండ్స్ లాంటివి సౌత్ ఆఫ్రికా నుండి మెజారిటీగా వస్తాయండి. ఇది కాక రష్యా, ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు మన కస్టమర్స్ ఇక్కడే కాకుండా వేరే కంట్రీ నుంచి వచ్చి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి. ఇప్పుడు దివ్య డైమండ్స్ వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మేము దుబాయ్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంటర్ పాయింట్ అవుతుంది. అండ్ దుబాయ్లో అన్ని నేషనల్ కంట్రీస్ పీపుల్ వస్తారు. ఇది కాకుండా నేను చాలా వరకు ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఆక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే మామూలుగా జెనీవాలో జరుగుతాయి, హాంకాంగ్లో అయితే, న్యూయార్క్లో అయితే.
సో ఇలాంటి ప్లేస్లో వెరీ ప్రీమియం క్వాలిటీ ఆప్షన్స్ అయితే అదంతా క్రోర్ అండ్ అబోవ్ ఉంటాయి. సో ఇది కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో వీఆర్ సప్లయింగ్ వరల్డ్ వైడ్ అనమాట. ఇప్పుడు ఎక్కడైనా భూమి మీద ఎక్కడున్నా ఇప్పుడు దాంట్లో లిబరలైజేషన్ కూడా వచ్చింది, లిబరలైజేషన్ జెమ్స్ పంపడం కూడా. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సప్లై అనేది చేస్తున్నాం. అండ్ ఆప్షన్స్ లాంటివి మాత్రం ఇప్పుడు ఈ మధ్య ఒక కరోనా తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఇది కాకుండా ఆన్లైన్లో ఇప్పుడు మేము జెమ్ స్టోన్స్ వీఆర్ సప్లయింగ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ అండి. ఇది కాకుండా దుబాయ్ రీటైల్ ఉంది అండ్ అమెరికాలో కూడా వీఆర్ స్టార్టెడ్. డైమండ్ వాల్యూ ఎలా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది, డైమండ్ అనేది చాలా లగ్జరీ ఐటమ్ అని ఫీల్ ఉంటుంది జనాల్లో. దాని మీద మీ అభిప్రాయం? అదేనండి, చాలా మందికి డైమండ్ అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. నో డౌట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ డైమండ్ రింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ 20,000 రూపీస్ ఆన్వర్డ్స్, అంటే 20,000 నుండి కూడా మొదలవుతుంది. కాకపోతే ఏంటంటే జాతకరీత్యా డైమండ్ను ఎవరు చాలామంది క్యారెట్స్ తక్కువ మంది చెప్తారు. క్యారెట్ అంటే ఏంటంటే 100 సెంట్స్ కలిపి ఒక క్యారెట్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా రత్నాలన్నీ ఒక క్యారెట్ నుండి 2 క్యారెట్లు 3 క్యారెట్లు 5 క్యారెట్లు పెట్టుకోమంటారు. అదే డైమండ్ వరకు వచ్చే వరకు 1 క్యారెట్ డైమండ్ ధర వచ్చేసేసి 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు ఉంటుంది. ఎందుకు ఈ వేరియేషన్ ఉంటుందంటే డైమండ్లు కూడా ఒక 10 రకాల గ్రేడేషన్స్ ఉంటాయి. సో అందువల్ల ఇన్ని లక్షలు ఉంటుంది కాబట్టి డైమండ్స్ మెజారిటీగా ఆస్ట్రాలజర్స్ కానీ ఎవరైతే రత్నాలు పెట్టుకునే వాళ్ళు అడ్వైజ్ ఎలా చేస్తారంటే 1 క్యారెట్లో 10వ వంతు అంటే 100 సెంట్స్ అవుతాయి కదండి, దాంట్లో ఒక 10 సెంట్లు 15 సెంట్లు 20 సెంట్లు పెట్టుకోమని చెప్తారు. మీకు 10-15 సెంట్లు 20,000 రూపాయలకు వచ్చేస్తాయి. సో ఎవరైనా ఈ డైమండ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి నో డౌట్. కాకపోతే మన బడ్జెట్ ప్రకారము మనం డైమండ్ ధరించవచ్చు. కాకపోతే ఒక్కటే చూసుకోవాలి, విబిఎస్ క్వాలిటీ డైమండ్ పెట్టుకోవాలి, విబిఎస్ అండ్ ఫ్లాలెస్ డైమండ్స్. ఎందుకంటే డైమండ్లో చాలామంది జ్యువెలర్స్ కూడా తెలియని విషయం ఏంటంటే ఎస్ఐ క్వాలిటీ అంటే అయిపోయాయి. ఎస్ఐ క్వాలిటీ అంటే బ్లాక్ స్పాట్ ఉన్నట్టే. సో అది టెక్నికల్గా రాయరు, దోషం ఉందని ఎవరు రాయరు ల్యాబ్లో. ద డైమండ్ ఎస్ఐ క్వాలిటీ అని రాస్తారు, అంటే దాని అర్థం ఏంటి, బ్లాక్ స్పాట్ ఉన్నట్టు. అలాంటి బ్లాక్ స్పాట్ ఉన్న డైమండ్స్ జాతకరీత్యా పనికిరావు. అది ఆర్నమెంట్కి కూడా చాలామంది తక్కువ మందే పెట్టుకుంటారు. సో జాతకరీత్యా పెట్టుకునే డైమండ్స్ ఏంటంటే కొంచెం ఫైనెస్ట్ క్వాలిటీ. ఫైన్ దేనికంటారంటే వివిఎస్ అండ్ ఫ్లాలెస్ డైమండ్స్ అంటారు. అలాంటి డైమండ్స్ 20,000 రూపాయల బడ్జెట్లో మినిమం క్వాలిటీది వచ్చేస్తుంది. సో ఆ విధంగా అందరు ఎక్స్పెన్సివ్ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు నా దివ్య డైమండ్స్ ప్రొవైడింగ్ ఫర్ ఎవ్రీ వన్, ఏ కామన్ మ్యాన్ కూడా పెట్టుకునే విధంగా ఉండే విధంగా క్వాలిటీ రత్నం ఎఫెక్టివ్ రత్నాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10-20,000 రూపాయలు 15-20,000 రూపాయల బడ్జెట్ నుండి ఒక ఎఫెక్టివ్ రత్నాలు సర్టిఫైడ్ రత్నాలు దొరుకుతాయండి. ఇప్పుడు మీరు వివిఎస్ క్వాలిటీ అది అన్నారు కదా, అది ఎలా ఫైండ్ అవుట్ చేశారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనం ఒకటి గమనించాలి, ప్రపంచంలో ఏ మనిషి కంటికైనా మోరాలెస్ ఒకటే పవర్ ఉంటుంది, ఆ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ ఆర్ లిమిటెడ్. ఇక్కడ మనిషి మైక్రోస్కోప్ చేసే పని ఏ మనిషి కళ్ళు చేయవు. సో ఇలాంటి వివిఎస్ కానీ విఎస్ కానీ ఎస్ఏ కానీ నేకుడైతో ఎవరు చెప్పలేరు, నేను చెప్పలేను, ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే క్వాలిటీ అనాలిసిస్ మైక్రోస్కోప్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ ఉంటేనే తెలుస్తుంది. సో ఇదే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఫెసిలిటీస్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్ లేని చోట అథెంటిసిటీ ఉండదు. సో ఈ పాయింట్ మీరు గమనించాలి. మైక్రోస్కోప్ చేసే పని ఏ మనిషి కళ్ళు చేయవు. కాబట్టి ఈ క్వాలిటీ మీరు జనాలు ఎలా నమ్మాలంటే యూ హ్యావ్ టు బిలీవ్ ద పీపుల్ who are qualified and authorized and recognized. ఈ 3 పారామీటర్స్ చూసుకోవాలి. అప్పుడే మీరు ఇన్ని పారామీటర్స్ మీద చూసుకుంటే అప్పుడు మీరు కొంటున్నారు, రత్నం అనుకుంటున్నారు, అప్పుడు రత్నమే అందుతుంది, లేదంటే రాయి అందుతుంది. ఇలా చాలామందికి నేను చూశాను. రత్నాలను భ్రమించి రాళ్ళు ధరించిన వాళ్ళు 100 మంది ఉన్నారు. చాలా వరకు నేను చెప్పాను. సో ప్రజాముఖంగా కూడా చెప్పాను. ఈవెన్ డీలర్స్ కూడా నేను అడ్వైజ్ చేశాను. చూడండి, మీ వ్యాపారం ఉన్నప్పుడు మీ వంతు బాధ్యత జాతిరత్నం అయితే జాతిరత్నమే ఇవ్వండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని తక్కువ ధరకు ఇచ్చి డూప్లికేట్ ఇవ్వద్దని కూడా చాలామంది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎన్నో అంశాలు రత్నాల్లో ఉంటాయండి. దివ్య డైమండ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఒకటేనండి, దివ్య డైమండ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్లోగన్ కూడా ఏంటంటే Divya Diamonds born to eradicate duplicate gems, at the same time origin for genuine gems, and we are maximum giving the spreading the awareness to the public. And ఎందుకంటే నిజంగా రత్నాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అండ్ దిస్ ఈజ్ ఫైనల్ అల్టిమేట్ రెమెడీగా మనం భావించవచ్చు. ఇలాంటివి అందరికీ చేరాలి, రత్నాల గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలని
సబ్జెక్ట్ గురించి మేము చెప్తూ ఉన్నాము. ఇప్పుడు దివ్య డైమండ్స్లో అండి డైరెక్ట్గా మైనింగ్ నుండి సోర్సింగ్ చేస్తున్నాం కాబట్టి ద లోయెస్ట్ క్వాలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ద కాస్ట్లీయెస్ట్ జెమ్ స్టోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే డైరెక్ట్ మైనింగ్ నుండి లీజింగ్ తీసుకొని మేము రత్నాలు ప్రొక్యూర్ చేస్తున్నాం. లోయెస్ట్ ఎందుకు అవైలబిలిటీ ఉంది అని చెప్తున్నా అంటే నిజంగా రత్నాల వ్యాపారంలో 15 నుండి 20 మంది దళారులు ఉంటారు. ఒక రీటైలర్కి రావాలి రత్నం అంటే మైనింగ్ దగ్గరనే 5-6 మంది దళారులు ఉంటారు. తర్వాత మళ్ళీ హోల్సేలర్స్, సబ్ హోల్సేలర్స్ ఇలా ఉంటారు. ఈ 15 నుండి 20 మంది దగ్గర దళారీల ద్వారా వచ్చే వరకు రత్నం వాల్యూ కూడా పెరిగిపోతుంది. అదే టు కట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ప్రైస్ కస్టమర్ కూడా ఇవ్వగలగాలి అంటే ఇవన్నీ దీని మీద వర్కౌట్ చేస్తూ డైరెక్ట్ మైనింగ్ నుండి ప్రొక్యూర్ చేస్తున్నందువల్ల ద లోయెస్ట్ కూడా మేము కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాం. అలాగే మైనింగ్లో అన్నీ వస్తాయి. లో క్వాలిటీ వస్తుంది, మీడియం క్వాలిటీ వస్తుంది, హై క్వాలిటీ వస్తుంది. అలాగే కాస్ట్లీయెస్ట్ కూడా ఆక్షన్ జెమ్ స్టోన్స్ కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి సో ఐఎమ్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఒకసారి టు నో ద నాలెడ్జ్ మీరు దివ్య డైమండ్స్ రావచ్చని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V9 న్యూస్.